హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 50 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 38 అండి. డే 38 వెయిట్ చూసే ముందు డే 36 ఎంత ఉన్నా చూద్దాం. ఇప్పుడు మనం డే 37లో ఎంత ఉన్నాము అంటే మా వారు వచ్చేసి 139.05 ఉన్నారు. అలాగే నేను వచ్చేసి 89.70 వెయిట్ ఉన్నానండి. సారీ అండి, 88.70 గ్రామ్స్ ఉన్నాను. సో ఇప్పుడు నేను వెయిట్ చూసాం కదా, అలాగే నేను ఫుడ్ ఏం తీసుకుని ఈ రోజుకి ఎంత తగ్గం ఏంటనే చూద్దాము. ఇప్పుడైతే మన ఫుడ్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ మొలకలు చూడండి, మొలకలు ఫ్రై చేస్తున్నాను. మొలకలతో పాటు ఈరోజు సండే కాబట్టి ఆమ్లెట్ వేసుకున్నామండి. ఇక్కడ ఆమ్లెట్ అయ్యింది. హాఫ్ బాయిల్ జస్ట్ పగలు కొట్టేస్తారు కదా, అలా వేసి ఉప్పు కారం చల్లని పైన చిన్న ఆమ్లెట్ మాట, ఒక ఆమ్లెట్ మొలకలు మాట. మొలకలతో పాటు మీకు డైలీ నట్స్ తీసుకుంటామని తెలుసు కదా. ఈ నట్స్ అండి తెలుసు కదా, 4 బాదమ్స్, 4 వాల్నట్స్, 4 పిస్తా, 2 డేట్స్ అండి. ఇదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్కి ఏం తింటున్నాం, డిన్నర్కి ఏం తింటున్నాం అనేది కూడా నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా? మళ్ళీ మనం లంచ్లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, ఇప్పుడు వచ్చి లంచ్ అండి. లంచ్కి వచ్చేసి ఈ రోజు మేము మరమరాలు మిక్చర్ చేసుకున్నాము. సండే స్పెషల్ ఎప్పుడు నాన్ వెజ్ చేసుకున్నాక నాన్ వెజ్తో పాటు రైస్ అదేం కుక్ చేసుకోకుండా ఇలా మరమరాలు మిక్చర్తో పాటు చికెన్ పకోడీ చేసుకున్నామండి. ఈరోజు కొద్దిగానే చేసుకున్నాము చికెన్ పకోడీ. అలాగే మిర్చి, కరివేపాకు అవన్నీ కూడా మా వారు మిక్స్ చేస్తున్నారు. చికెన్ పకోడీ అలా మరమరాలు మిక్చర్ అండి. ఈరోజు ఇదండి మా లంచ్ మాట. ఇంకా అలాగే డిన్నర్కి ఏం తిన్నాం అనేది కూడా నేను అప్డేట్ చేస్తాను. మళ్ళీ మనం అయితే డిన్నర్లో కలుద్దాం ఫ్రెండ్స్. లంచ్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి డిన్నర్ అండి. ఎర్లీ డిన్నర్ కమ్ స్నాక్స్ మాట. ఈ రోజు వచ్చేసి మేము బత్తాగా తీసుకుంటున్నాము డిన్నర్ కింద, అలాగే స్నాక్స్ కింద. మీకు తెలుసు కదా, మేము స్నాక్స్ ఏం తీసుకోము, స్నాక్స్ టైంలోనే డిన్నర్ తినేస్తాము అని చెప్పి వెళ్ళి తిన్నారు 5 o'clock కల్లా. సో ఈ రోజు బత్తగా తీసుకుంటున్నాము. అలాగే పడుకున్నప్పుడు యాజ్ యూజువల్ ఇంకా గ్రీన్ టీ తాగుతామండి. డైలీ కంపల్సరీ స్విచ్ చేయకుండా తాగుతాం డైలీ గ్రీన్ టీ. పడుకున్నప్పుడు తాగడం వల్ల చాలా మంచిదండి, వెయిట్ రిడ్యూస్ ఉన్నదని అవుతాము. సో చూసారు కదండి, ఇదండి ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చూసారు కదా. ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం, తగ్గామా పెరిగామా అన్నది. అలాగే నిన్న జిమ్ కూడా లేదు కదండి, సో మేము వాకింగ్ అది కూడా ఏం చేయదు, ఫుల్ వర్షం పడింది. ఇంకా చూద్దాం తగ్గామా పెరిగామా అన్నది ఇప్పుడు వెయిట్. సో మనం ఫుడ్ ఏం తీసుకున్నామని చూసాం కదా, ఇప్పుడైతే వెయిట్ చూసేసుకుందాం. ఒకటి ఫస్ట్ మా వారు వెయిట్ అయితే చూద్దామండి. సో మా వారు అయితే ఇక్కడ వెయిట్ మిషన్ అయితే ఎక్కుతున్నారు. నిన్న 139.05 ఉన్నారు. ఈ రోజు వచ్చేసి 138.60 ఉన్నారు. చూడండి, 138.60 అంటే నిన్నటికి ఈ రోజుకి 450 గ్రామ్స్ అన్నది రెడ్యూస్ అయ్యారు. బాగా రెడ్యూస్ అయ్యారు. నిన్న జిమ్ కూడా ఏమీ లేదండి. ఇంకా ఈవినింగ్ వాకింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఈవినింగ్ వాకింగ్ కూడా ఏమి వెళ్ళా, ఫుల్ వర్షం పడింది ఇక్కడ, చల్లగా ఉందని చెప్పి ఏమి వెళ్ళలేదు. నేను అంత రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న 450 గ్రామ్స్ అనేది బాగానే రెడ్యూస్ అయ్యారు. సో మా వారు మళ్ళీ చూసుకుంటున్నారు కానీ అంతే చూపిస్తున్నాయి. 138.60 అంటే 450 గ్రామ్స్ రెడ్యూస్ అయ్యారు. పర్లేదు, ఒకసారి తగ్గుతాము, ఒకసారి పెరుగుతాము, అలా పోతే కాన్స్టెంట్గా ఉంటాము. సో మనం ఏం ఫీల్ అవ్వకూడదు, మనం అయితే ఓవరాల్గా తగ్గుతున్నాం కదా పెరగకుండా, అప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో డైట్ కూడా కరెక్ట్గా చేయాలండి. మేము జిమ్ లేకపోయినా డైట్ అనేది కరెక్ట్గానే తీసుకుంటాం. సండే కూడా తినేయడం 3 పూట్లు అలా ఏమి ఉండదు. రోజు ఎలా తింటాం, ఎంత క్వాంటిటీ తింటామో అంతే క్వాంటిటీ, అంతే ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటామండి. సో ఇదండి మా వార్ వెయిట్. ఇప్పుడు వచ్చేసి నా వెయిట్ చూద్దాం ఎంత ఉన్నానో ఏంటి అన్నది. ఫ్రెండ్స్, నా వెయిట్ చూసారు కదా, ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం. భాగ్య నిన్న వచ్చేసి 88.7 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది అనేది చూద్దాం. జరుగు. సో భాగ్య వచ్చేసి 88.35 ఉందండి. నిన్నకి ఈరోజు అరౌండ్ 350 గ్రామ్స్ తగ్గింది. సో బాగానే వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి, మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.